అవుగాని మన హైదరాబాదులా అందాల పోటీలు పెడుతురట కదనల్లా అచ్చేలలా అంటే దునియాలో ఉన్న ఎక్కడెక్కడో అందగత్తెలు వచ్చి మన కాడ క్యాట్ వాకులు అవి నడిచి అట్లా నడిచిన వాళ్ళ ఎవరు అందగత్తెలో తేల్చి పడేస్తారు అన్నట్టు మన చెయ్యి పార్టీ ప్రభుత్వమే దగ్గరుండి ఈ అందగత్తెలకు అందాల పోటీలకు అన్ని ఇంతజామి ఎత్తాంది 100 కోట్ల ఖర్చు కూడా ఎత్తాంది. ఓ దిక్కేమో రేవంత్ సారు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, నా జేమంతా ఖాళీ ఉన్నది, నాకు జీతం తీసుకునేందుకే పైసలు లేక రైతులకు ఏం చేస్తలేను, స్కీములకు పైకం దొరుకుతలేదు, అప్పు ఉడతలేదు, గల్లెపెట్టెల పైసలు ఉడతలేవు అని అంటాడు. ఇక ఇంకో దిక్కేమో అందమైన బామలు అని పాటేసుకుంటా అందాల పోటీల పేరంటం పెడతాడు. మరి ఎందుకు కావచ్చు? మరి గల్లె పెట్టే ఖాళీగా ఉంటే నిజంగా మరి అందాల పోటీలకు పైసలు ఎట్లెళ్ళినే కావచ్చు? పాండ్రి ఓ మల్క ఈ ముచ్చట్నే అరుచుకున్నట్టు చేద్దాం. ఒక శాస్త్రం ఉన్నది, యాళ్ళ యాదకత్తలేదు కానీ ముచ్చటంతా చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పుర్రి సరేనా అన్నట్టు. ఇప్పుడు మన రైతుల పరిస్థితి ఎట్లున్నదల్లా మీరే చూడుర్రి. రోడ్ల మీదకి వచ్చి గోస పడతాన్రు. ఎట్లనో అట్లా తిప్పల పడుకుంటా పండించిన పంటను కొనేందుకు దిక్కులేదు. సర్కారు ఇగగొంటది అగగొంటది అని మార్కెట్లల్లో వడ్లు కుప్పలు కుప్పలుగా ఎదురు చూస్తాన్నాయి. అసలు వడ్లు కొనే సెంటర్లే ఇంకా చాలా జాగాలలో షాలు కాలేదు. ఇక ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాన్రు. వడ్లు కొనుర్రా నాయన, మీకు పుణ్యం ఉంటుంది, కడుపు కొట్టకుర్రి, రెక్కల కట్టం నేలపాలు వేయకుర్రి అని అనుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాన్రు. అయినా సర్కారుకు మాత్రము సోయి ఉన్నట్టు నాకైతే అనిపిస్తలేదు. అందాల పోటీల మీద ఉన్న ధ్యాస రైతుల కష్టం మీద మాత్రం గానొస్తలేదు. ఓ దిక్కు రైతులేమో ఇట్లా తనలాడుతుంటే మన ముఖ్యమంత్రి శ్రీమాను రేవంత్ సారేమో అందాల పోటీలను ఎట్లెట్లా చేద్దాం, అచ్చినోళ్లకు ఎట్లా దిల్కుషి చేద్దాం, వాళ్ళకు ఏమేమి సౌలతులు ఇప్పిద్దాం, మర్యాదల తక్కువ కాకుండా ఎట్లా అరుచుకుందాం, ఇగో వీటి మీద గంటల కమానం, చర్చల మీద చర్చలు, మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ముందడుగు ఎత్తాడు. మరి ఇవే చర్చలు ఇవే మీటింగులు రైతుల మీద పెట్టచ్చు కదా సారు. వడ్లు కొనే దాని మీద ఆలోచన చేయొచ్చు కదా, సెంటర్ల ఓపెనింగ్ గురించి మాట్లాడవచ్చు కదా, పంట బోనస్ మీద ఏదో ముచ్చట తీయొచ్చు కదా. అసలు రైతుల జికరే ఎందుకు తీత్తలేవు సారు? అందాల పోటీలే ఎక్కువైపోయినాయా సారు అని చాలా మందికి అడగాలని అనిపిస్తున్నది. కానీ సారు మాత్రం దొరుకుతలేడు ఎవ్వరికి కూడా. వడ్లెందుకు గొంటలేవు సారు అని అంటేనేమో గన్ని బేగులు లేవు, మిషన్లు పనిచేత్తలేవు అని అనుకుంటా కుంటి సాకులు చెప్తాండ్రు. ఇక ఇదే ముద్దర పంచాదులు 10 ఏళ్లలో ఎన్నడూ లేని తన్లాట ఈ ఏడాది నరల్ని ఎందుకు అత్తాంది, ఎందుకైతున్నది? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లనే ఆగమాగం ఉండేనా? రైతులు గోసపడేనా? వడ్లు రోడ్ల మీద ఉండేనా? వానకు దడిచినాయా? మీరే చెప్పురి. పులి మీద పుట్ర లెక్క ఈ రాళ్ల వాన సీజను వాన కొడుతుందని ముందే తెలుసు. వాతావరణం వాళ్ళు చెప్తూనే ఉన్నారు వాన కొడితే వడ్లు ఏమైతాయో రేవంత్ సార్కు తెలవంది కాదు. అయినా చెవులు ఉన్నా లేనట్టు, కళ్ళున్నా సూషి చూడనట్టు యేసుడు. అంటే వడ్లు కొంటే పంట బోనస్ ఇవ్వవలసి వస్తుందనా? నడుమిట్లా బ్రోకర్లు లుక్సాన్ అవుతారటనా? ఏంది సార్ నీ కాన్సెప్టు? అసలు చెయ్యి పార్టీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అందరికంటే ఎక్కువ దోకా తిన్నది రైతులే. వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తాము అని అన్నారు. నమ్మి బ్యాంకుల బాకీ ఎత్తే సగానికంటే ఎక్కువ మందికి ఇంకా మాఫ్ గానే రైతు బంధు ఇచ్చింది లేదు, బోనస్ మాట దేవుడెరుగు. ఇక రైతు బీమానైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజు లెక్క బతికిన తెలంగాణ రైతు మీద ఇప్పుడు ఇంతగనం కచ్చ ఎందుకు పెట్టుకున్నట్టు? వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైపోయే. అందాల పోటీలకు పెట్టే పైసలు రైతుకిస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత నిమ్మలమవుతుంది, ఎంత సపోర్ట్గా ఉంటారు. రైతుల ముచ్చట తీసే వరకే గల్లా పెట్టెల పైసలు లేవు, లంక బిందెలు లేవు, నా 2 జేబులు ఖాళీ అన్న మాటలు అత్తాయి. అందాల పోటీలు లండన్ పర్యటనల ఢిల్లీ టూర్లకేమో అద్దన్నా పైసలు అత్తనే ఉంటాయి. మరి ఇదెక్కడి మాయా బజార్ కావచ్చు? ఇగో ఇట్లనే నిలదీస్తాండ్రు రైతులు.